నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ భయం గుప్పిట్లో ఉందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నన్నాళ్ళు అవినీతి, దౌర్జన్యాలు, అక్రమాలు, బీజేపీ, టీడీపీ, జనసేన ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరి మీద కేసులు పెట్టడం, వేధించడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఆ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేస్తూ ఉన్నారు. మరి హైకోర్టులో మొన్నటి నుంచి కూడా చాలామంది ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎందుకు ఇంతలా వైసీపీ భయపడుతోంది? దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు సామాన్యుడి దగ్గర నుంచి ఈవెన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు ఎంతగా హింసించిందో కేసులతో, దౌర్జన్యాలతో, దోపిడీలతో మనం చూసాము. సో అందుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తుందా? అందుకని ఇంతగా భయపడుతూ ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మీరు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటాడు చంద్రబాబు. ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన మాటల్లో మామూలుగా ప్రజాస్వామ్యంలో అందం అదే. బ్యూటీ ఆఫ్ పాలిటిక్స్ అనమాట. ఏంటి ఇప్పుడు నువ్వు చెప్పింది రాజకీయాల్లో అందం అన్నమాట. ఇప్పుడు నెల రోజుల ముందు ఎలా ఉంది పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? 40 రోజుల ముందు అసలు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు చుక్కల్లో ఉన్నారు. ఏంటి అసలు మాకు తిరుగే లేదన్నారు. మరో 30 ఏళ్ళు మేమే రాజ్యం వెళ్తామన్నారు. విర్రవీగారు. ఏం జరిగింది? సీన్ కట్ చేస్తే ఎలక్షన్ జరిగింది, ప్రజల తీర్పు వచ్చింది, ఒక దెబ్బకి సినిమా మారిపోయింది. ఏమైంది ఇప్పుడు? భయం. ఇన్నాళ్ళు జనాన్ని భయపెట్టారు, ఇప్పుడు జగన్ మనుషులే భయపెడుతున్నారు. మీకు ఇవాళ నేరాలు, ఘోరాలు మీరు తీవ్రంగా చేసినటువంటి దీంట్లో 5 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేశారు. భూములు, లక్షల ఎకరాల భూములు కబ్జాలు చేశారు, గనులు కబ్జా చేశారు, ఆ తర్వాత ఇసుక దోచేశారు. ఒక మాఫియా కాదు కదా, 5-6 రకాల మాఫియా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లలో చెలరేగిపోయింది జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని. ఇప్పుడు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో మాఫియా రాజు అని ధ్వజమెత్తాడు. ఏంటి రాజ్నాథ్ సింగ్ కానీ, కేంద్ర మంత్రులు కానీ, వీళ్ళు మనకు తెలిసి 4 మాఫియాలు. ఏంటి? ల్యాండ్, శాండ్, వైను, మైను మాఫియా అంటాం. అట్లాంటిది ఇంకొక 4 మాఫియాలు తయారు చేశారు వీళ్ళు ఈ 5 ఏళ్లలో. గంజాయి మాఫియా అంట, డ్రగ్స్ మాఫియా అంట, ఈ 2 కాదు, ఎడ్యుకేషన్ మాఫియా అంట. ఇలా వీళ్ళు చేసినటువంటి ఆ అరాచకాలు అన్నీ ఇన్నిగా భయభ్రాంతులకు గురి చేశారు. ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అసలు ఎప్పుడన్నా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు ఉన్నాయా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడి ఇప్పటికీ ఇవాళ మరి 70 ఏళ్ళు అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ. ఈ 70 ఏళ్లలో ఎప్పుడన్నా చూసారా ఇంత పెద్ద ఎత్తున సజీవ దహనాలేంటి, శిరోముండనాలేంటి, హత్యలు, గృహ బహిష్కారాలు, హౌస్ అరెస్టులు, గ్రామ బహిష్కారాలు? ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇలాంటి వెంజెన్స్ పాలిటిక్స్ మనం చూడలేదు. చెలరేగిపోయారు, బరిదెగించారు. ఎవరెంత నేరానికి పాల్పడితే అంత గొప్ప పదవి అనే ఒక బ్యాడ్ కల్చర్ వచ్చింది. మీరు సీఎం చంద్రబాబు ఇంటి గేట్లకు తాడులు కట్టారా? ఓకే, ప్రమోషన్. మీరు సీఎం చంద్రబాబు ఇంటి మీదకి మీరు జనాన్ని వేసుకుని, రౌడీలు వేసుకుని పడ్డారా? నువ్వు మంత్రి పదవి. పార్టీ ఆఫీసుల మీద, పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారా? నీకు దుర్గ పాలక మండలిలో మెంబర్ నువ్వు, లేకపోతే కార్పొరేటర్ పోస్టులు మనం చూసాం. గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టారా? మీకు ఇంకా మండల అధ్యక్ష పదవి. బుద్ధ వెంకన్న, బొండా ఉమా వాళ్ళ కారు తగలబెట్టి వాళ్ళ కారు మీద దాడి చేసి హైకోర్టు అడ్వకేట్ తల పగలగొట్టారా? మున్సిపల్ చైర్మన్ పోస్టు. ఇట్లా ఏం చేశారు? ఎంత నేరానికి పాల్పడితే అంత గొప్ప పదవి ఇస్తాడు జగన్ అనే ఒక ఇది వచ్చేసింది. ప్రజలు తిరగబడ్డారు. 5 ఏళ్ళు భరించారు.
5 ఏళ్ళు భరించి వాళ్ళ సహనం చచ్చిపోయిన దీంట్లో ఏం చేశారు, ఇక మళ్ళా జగన్మోహన్ రెడ్డి బతకూడదు రాజకీయంగా, ఈ పార్టీ కనుక రాజకీయంగా ఉంటే ఇంకా మాకు బతుకు లేదు అని అన్ని వర్గాల ప్రజలు ఏకమై తిరుగులేని తీర్పిచ్చారు. 164 సీట్లలో ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ గెలిచిందా? బీజేపీ, జనసేన, తెలుగుదేశం 90% సీట్స్. అసలు ఏ రాష్ట్రంలో రాలేదు ఎప్పుడు ఇలాంటి మ్యాండేట్ అన్నమాట. ఒక అధికార పార్టీ 10% సీట్స్కి పరిమితం అయిపోయింది. ఏది 175 సీట్లలో 10% కూడా లేదు, 11 సీట్లే వాళ్ళకు వచ్చిన దీంట్లో 6% అన్నమాట. 94% వాళ్ళు కొట్టారు. ఎవరు? తెలుగుదేశం, బీజేపీ, జనసేన 164 సీట్లలో. అంత వ్యతిరేకత, అంత తిరుగుబాటు ప్రజల్లో ఎందుకు వచ్చింది? వీళ్ళు చేసిన నేరాల తీవ్రత, వీళ్ళు పాల్పడిన ఘోరాల తీవ్రత. సరే, అయితే పిన్నెల్లి అరెస్ట్ని మనం చూసాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎంత నాటకీయ పరిణామాల మధ్య ఆయన, అంటే ఈవెన్ ఎలక్షన్ కమిషన్ అరెస్ట్ చేయమని చెప్పినా కూడా ఆయన అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్కి అప్లై చేయడం కావచ్చు, ఇదంతా మనం చూసాం. సో మరి ప్రభుత్వం మారింది కాబట్టి ఆయన చేసినవన్నీ బయటకు వచ్చాయి, ఆయన అరెస్ట్ అయితే జరిగింది. ఇంకా మా అరెస్టులు కూడా నెక్స్ట్ ఉండబోతున్నాయి. అంటే ఒక్కొక్కటి కూడా తవ్వుతూ వస్తుంది, టీడీపీ పార్టీ, కూటమి పార్టీ తవ్వుతూ వస్తుంది కాబట్టి ఇంక మా అరెస్టులు కూడా తప్పవు అని చెప్పి ఫిక్స్ అయిపోయి ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నారు అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడేంటి, సౌమ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు, మరి వాళ్ళ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి మంచోళ్ళు వీళ్ళంతా. ఎవరు? ఆయన చెప్పాడు నా స్నేహితుడు మంచోడు సౌమ్యుడు అని. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమన్నాడు ఈరోజు నిన్న విచారణలో, అసలు రామారావు నాకు అసలు ఏం తెలియదు, నాకు అసలు నేర చరిత్రే లేదు, నేను అసలు ఈవీఎం పగలగొట్టలేదు, అసలు ఆ రోజు నేను పోలేదట, ఇంట్లోంచి బయటికే రాలేదని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను ఇరికిచ్చాడు. ఏమి పగలగొడితే తప్పేంటి, ఈవీఎం పగలగొడితే అనేమో అతను అన్నాడు. ఇప్పుడు ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కడే కాదు, అక్కడెక్కడో కోడుమూరు సుధాకర్ మాజీ ఎమ్మెల్యే, అతను అరెస్ట్ అయ్యి అతను జైల్లో కర్నూలులో ఉన్నాడు. ఇతను అరెస్ట్ అయ్యి ఇతను నెల్లూరు జైల్లో ఉన్నాడు. వరుస పెట్టి రేపొద్దున ఎవరు అరెస్ట్ అవుతారనే దీంట్లో పాపం తరుముకొస్తుంది. వీళ్ళు చేసిన పాపాలే వీళ్ళని వెంటబడి తరుముకొస్తున్న దీంట్లో ఏం జరిగింది? 2.5 ఏళ్ల క్రితం అక్కడ మంగళగిరి పార్టీ ఆఫీస్ తగలబెట్టారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం. ఒక పార్టీ కార్యాలయాన్ని ఆ విధంగా ధ్వంసం చేయటం ఎప్పుడన్నా చూసామా? మొత్తం ఇప్పుడు ఆ కేసు అంతా బయటికి తీశారు. 11 మందిని ఏమో అరెస్ట్ చేశారు. మరి ఇంకొక 70-80 మందిని అరెస్ట్ చేస్తారంటున్నారు. బెంబేలు ఎత్తిపోతున్నారు. వెంటనే ఏం జరిగింది? లేళ్లప్పిరెడ్డి బెయిల్కి వేశాడు. సజ్జల రామకృష్ణారెడ్డి బెయిల్కి వేశాడు. ఇంకొకడు ఉన్నాడు అసలు ముఖ్యుడు. ఎవరు? ఆ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణారెడ్డి, అతను మళ్ళీ బెయిల్కి వెళ్ళాడు. తర్వాత ఇక్కడ విజయవాడ బ్యాచ్ దేవినేని అవినాష్, అతను బెయిల్ ఇవ్వమని వెళ్ళాడు. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారా అనే భయంతో బతికే పరిస్థితి వీళ్ళకి ఎందుకు వచ్చింది? మీరు గనక పార్టీ కార్యాలయం మీద దాడికి వెళ్ళకుంటే ఈ పరిస్థితి వచ్చేదా? అప్పుడేమో కళ్ళు నెత్తికెక్కాయి. రౌడీలు, ఆ గుండాలు చెలరేగిపోయారు. గన్నవరం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. 154 మంది పాల్గొన్నారు. అందులో 90 మందిని గుర్తించారు. 15 మందిని అరెస్ట్ చేశారంట. ఒక చోట కాదు కదా, మాచర్ల రేపొద్దున అక్కడ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఇవన్నీ బయటకు వస్తాయి. మీరు చేసిన పార్టీ కార్యాలయాలు కాదు, గతంలో మీరు ఇంకా ఎన్ని భూములు కబ్జా చేశారో వాళ్ళందరూ ఇవాళ కంప్లైంట్స్ చేస్తున్నారు, ఫిర్యాదులు ఇస్తున్నారు. ఏంటి? బాధితులంతా కూడా. నెల్లూరులో ఒక ముస్లిం మహిళ షేక్ కౌసర్ జాన్ ఏమని కంప్లైంట్ ఇచ్చింది? నాది 3 ఎకరాల 75 సెంటు అనిల్ కుమార్ యాదవ్ ఆక్రమించాడని. వెళ్తాడా అనిల్ కూడా మరి బెయిల్ కోసం రేపొద్దున? అక్కడెక్కడో శ్రీకాకుళంలో అక్కడ టీచర్ స్థలం వాళ్ళు కబ్జా చేశారంట, అతను ఒక కంప్లైంట్. వరుస పెట్టి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కంప్లైంట్ చేస్తే రిజిస్టర్ చేసే దమ్ము పోలీస్కి లేదు. ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి పోలీస్కే కాదు ప్రజల్లో కూడా ధైర్యం వచ్చేసిన దీంట్లో మనం ఫిర్యాదు చేస్తే కేసు రిజిస్టర్ అవుద్ది, కాబట్టి నాకు న్యాయం జరుగుద్ది, దోషి జైలుకి వెళ్తాడు, నా ఆస్తి నాకు దక్కుద్ది, నాకు రక్షణ ఏర్పడుద్దనే ఒక భరోసా కొత్త ప్రభుత్వం
కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఇచ్చాడు. ఇవాళ పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఎందుకు ఇలా వెల్లువెత్తుతున్నాయంటే కారణం వీళ్ళు చేసినటువంటి నేరాలు. ఇంతకు ముందు ఎందుకు ఈ కంప్లైంట్స్ రాలేదంటే కారణం అప్పుడు పోలీస్ బయాస్డ్గా వ్యవహరించింది. కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీదే ఎదురు కేసు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో కంచె చేను మేస్తే ఎవరికి చెప్పుకుంటారు? ఇప్పుడు దృఢమైన కంచె ఏర్పడింది. ఇవాళ నా భూములకు ఒక కంచెగా, ఇవాళ నా ప్రాణాలకు ఒక రక్షణగా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఒక ధైర్యం, ఒక భరోసా, ప్రజల్లో ధైర్యం, భరోసా. వైసీపీ జనం, వైసీపీ నాయకుల్లో భయం, పిరికితనం, బెయిలు, జైలు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.